1:30కి వచ్చింది చూడు రాత్రే. అప్పుడు నీళ్ళలో కూర్చున్నా ఎత్తిపోస్తున్నా ఎట్లెట్లనో అవుతుందని చెప్పి ప్రైవేట్లో పోతున్నాం బిడ్డ. ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్స్ సరిగ్గా చూస్తలేవా? లేదు. Interviews, podcasts, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com. మరి అంటే సరిపోతున్నాయా? 6,000 చేయాలన్నా? 4,000 ఏడిస్తున్నామా? ఇచ్చేదా 2,000, 4,000 చేస్తున్నారు, చేయనే లేదు. అవేం సరిపోతాయా? నా అంటారు చూడు, ఇక చెప్పుకోవద్దు నేను కానీ బాగుండదు. ఎందుకు? ఎందుకంటే మరి పెన్షన్ 2,000 అయితే తీసుకుంటున్నాం. అది కూడా నెలకి ఇచ్చేది 15 తారీఖు, 20 తారీఖు, 25 తారీఖు ఇస్తున్నారు. అవి వల్ల సరిపోవట్లేదు. అవి సరిపోతాయా? అసలు సరిపోతలేవు. ఎంత చేస్తే బాగుంటుంది మరి? ఎంత చేస్తారో చూడు, అంతటే ఎంత ఉందో అంతనే. మా ఎక్కువ ఆశ పడితే కూడా బాగుండదు. వాళ్ళు చేసే మీద ఉంటుంది అది. మాకు కానీ మీదికెళ్ళి వస్తాయి కదా. రాష్ట్రంలో 6,000 ఇస్తారు అంటే అది ఎట్లెట్లు ఉన్నారు ఆ మనుషులు. కాలు పోయిన వాళ్ళు, చేయి పోయిన, గుడ్డు పోయిన వాళ్ళకు, నోరు లేని వాళ్ళకి ఇస్తున్నారేమో కానీ మేమెందుకు అంత ఆశపడాలి బిడ్డ చెప్పు అమ్మ. వాళ్ళు మీదికెళ్ళి అందరికి ఎంత ఇస్తారో మాకు కూడా అంత ఇవ్వాలి. కాదు, కొంతమంది అంటున్నారు మరి ఫ్రీ టికెట్, ఫ్రీ బస్సు పెడతా ఉన్నారు, అదేదో ముసలోళ్ళకి పెన్షన్ పెంచొచ్చు కదా అంటున్నారు. అది పింఛన్ వేయించాలే కదమ్మా. పింఛన్ వేయిస్తేనే కదా మాకు. ఇప్పుడు అన్ని ధరలు, ఇప్పుడు ఒక్కొక్క గోళీల ప్యాకెట్, నాకు షుగర్ బీపీ ఉన్నది, గోళీల ప్యాకెట్ ఒక్కొక్కటి 300, 400. నేను దినానికి ఒక గోళీ నెలకు 60 గోళీలు తింటా. ఒకటి ఇంకొకటి 30 తింటా, ఇంకొకటి 30 తింటా. కాదు, ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు? ఆడ నిమ్స్ ఉంది కదా, అటు పోయి చూయించు. మాకు లేదమ్మా నిమ్స్ అయితే. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏం లేవు. గవర్నమెంట్ ఉన్నది కానీ మాకు పడతలేవు ఆ గోళీలు. అదేమైతుంది మళ్ళా మందు 4 ఎక్కువనా తెలియదు. అవి వేసుకున్నాక 4-5 రోజులు కాగానే అది గుమ్మొచ్చినట్టే పడిపోయినట్టు అవుతుంది. తినబుద్ధి అయితే నీరసం అనిపిస్తుంది, ఎట్లెట్లనో అవుతుంది అని చెప్పి ప్రైవేట్లో పోతున్నాం బిడ్డ. ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్స్ సరిగ్గా చూస్తలేవా? లేదు అస్సలు. గవర్నమెంట్ ఈడైతే రెండు ఉన్నది. ఒకటేమో కాన్ఫరెన్స్ ఉంది, ఒకటి కొత్తది కట్టి ఉంది కదా. అస్సలు పోతే కొన్ని రోజులు అయితే బంద్ పెట్టిండ్రు అమ్మ. కొన్ని రోజులు బంద్ పెట్టిండ్రు, మళ్ళీ ఇప్పుడు కుల చేసారేమో, కాన్పులు చేస్తున్నారు. మరి వర్షాకాలం అయితే ఇదంతా మాకు రావు కట్టుకున్నాం చూడు. ఇది నిండంగా కూడా ఇంత పోతుంది. ఎత్తిపోసుకుంటాం. వచ్చి మినిస్టర్లు కూడా చూసిండ్రమ్మ మా బాధ. అక్కడికి వెళ్ళి పైకాన్లకేంచి, మోరిలకేంచి తానాలు చేసే గచ్చ అంటారో ఏమంటారో, మేము బతరాలు అంటాం కానీ అందులోకేంచి ఇట్లా నిండి అంతా ఏమంటే చెప్తే బాగుండదమ్మా. ఈసారి అయితే మినిస్టర్లు వచ్చిండ్రు. 1:30కి వచ్చింది చూడు రాత్రే. అప్పుడు నీళ్ళలో కూర్చున్నా ఎత్తిపోస్తున్నా. మేము పోతున్నాం, నువ్వు వచ్చినావు. ఓట్లకు వస్తారు కదా మరి. ఓట్లకు వచ్చినప్పుడు పెద్ద పెద్ద ఓట్లు వేస్తామని చెప్తాం. మా ఈ గల్లీకే మా ఇంట్లోనే 20 ఓట్లు ఉన్నాయి. ఆ మనమరాళ్ళు అందరి ఈ ఇంటి నంబర్ మీదనే ఉన్నాయి. 20 ఓట్లు నువ్వు ఎంచుకొని నువ్వు ఈ ఇల్లు ఇట్లా పెట్టుకున్నావా? ఏం చేయమంటున్నా, పిల్లలు కన్నప్పుడు అలా బిడ్డకు పిల్లల, కొడుకుకు పిల్లల అయితే కారా కదా మరి. నువ్వు 20 ఓట్లు ఉన్నాయి దగ్గర దగ్గర. అందుకనే ఇల్లు పెట్టుకోవచ్చు కదా మరి. ఇల్లు పెట్టుకుంటానని అడగొచ్చు కదా ఇందిరమ్మ ఇల్లు. ఇల్లు కూడా మేము మక్కలు పక్కకు ఇప్పుడు కూలగొట్టి వాళ్ళు కడుతూ వేరే వాళ్ళకి అమ్ముకొని వెళ్ళిపోయినారు భయపడి. ఆ ఇల్లు వచ్చి చూసింది. ఆమె పేరు ఏం పేరు? మేడం పేరు శేషకళ. లీలలో మా అక్క ఇండ్లు పడిపోయినాక దర్వాజాలు ఇట్లా అన్ని ఇరిగిపోయినాక వచ్చి కూడా చూసింది. ఎవరేం చేయరమ్మా, ఓట్లకు వస్తారు కానీ దండం పెడతారు, దండాలు అంటారు, పానాలకు గండాలు చేస్తారు. ఎవరేం మాకు మంచిగా చేయరు, వాళ్ళే పెద్దగా అవుతారు. మాకేం మంచిగా జరుగుడ. నేను పోవాలా, నాకు